ఆ తర్వాత నేను వాడితో పోరాడలేకపోయాను. సంగీత సూసైడ్ విషయం కూడా ఎవ్వరికీ చెప్పలేకపోయాను. నా వల్ల కాలేదు. ఎందుకంటే నా పరిస్థితి అలా అయిపోయింది. ఆ తర్వాత ఈరోజు వరకు ప్రశాంతంగా ఏనాడు నిద్రపోలేదు సంజు. సంజు ఆగు, ఇప్పటికైనా చెప్పు, ఈ ఫోటో నీకెలా దొరికింది? ఇఫ్ యూ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ కామన్ సెన్స్, ఈ పాటికే నాకు సంగీతకి సంబంధం ఏంటో నీకు అర్థమై ఉండాలి. సంగీతకి? అవును, నేను సంగీత అన్నయ్యని. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు తను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరితోనూ చెప్పకుండానే పోయింది. తను చివరిగా కాల్ చేసింది నాకే. అప్పటికే నేను తన్ని కాపాడలేకపోయాను. Lost her ever. రా. సంజు, ఇలా చూడు రీతు, నాకు అక్క చెల్లెలు ఎవరూ లేరు. నా ఫోన్ ఛార్జ్ డౌన్ అయిపోయింది సార్. తర్వాత పెట్టాను, కానీ ఆన్ చేయడం మర్చిపోయింది సార్. హైట్ అంటే సంజు హైట్ ఉంటాడు సార్. నీ మీద అటాక్ చేసిన వ్యక్తిని నువ్వు ఫ్లవర్ వాస్ తో కొట్టానని చెప్పావు కదా సార్. అది తలుపును గుర్తుకున్నాను, కంగారులో చూసుకోలేదు. నువ్వు లాస్ట్ టైం ఇతను కలిసినప్పుడు ఇతను నుదుటి మీద గాయం ఉందా? నీకు విషయం అర్థమైంది కదా. నిన్ను అనుమానించడానికి రీజన్స్ ఉన్నాయి. సి మిస్టర్, నేను ఇప్పుడే తలుచుకుంటే సిచ్యువేషనల్ ఎవిడెన్సెస్ బట్టి నిన్ను కస్టడీలోకి తీసుకోగలను. సంజు, 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 సంజు. కొన్ని ప్రశ్నల గురించి మనం ఎంత ఆలోచించినా దానికి సమాధానాలు దొరకవు. అలా సమాధానం దొరికినా అందులో ఏది నిజమో ఏది అబద్ధమో మనం ఒక నిర్ణయానికి రాలేం. అలాంటిదే ఈ ప్రశ్న కూడా. దాన్ని నేను ఇప్పుడు అడుగుతున్నాను. ఆ ప్రశ్నకి నువ్వు సరైన సమాధానం చెప్తే నేను నిన్ను వదిలేస్తాను. కానీ
నీ నుంచి సరైన సమాధానం రాకపోతే నేను నిన్ను చంపడం తప్ప నాకు వేరే దారి లేదు.